సిజేటీవీ. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకుందాం. చంద్రగారు ముందుగా ఆంధ్రజ్యోతికి వెళ్దామండి. ఆంధ్రజ్యోతి, బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన, చట్ట విరుద్ధం. గవర్నర్కు రాజ్యాంగం వీటో అధికారం ఇవ్వడం లేదు. వారి మంత్రివర్గ సూచనలు కట్టుబడాల్సిందే. ప్రభుత్వ నిర్ణయాలు అడ్డు రాకూడదు. తమిళనాడు అసెంబ్లీ గవర్నర్ కు పంపిన 10 బిల్లుల ఆమోదం పొందినట్లే. ఇది ఢిల్లీ న్యూస్ అన్నమాట. బిల్లులకు ఆమోదానికి గవర్నర్ కాలయాపన చేయదని కోర్టు సంబంధించింది. దిల్సుఖ్ నగర్ జంట పెళ్లి ఇప్పుడు ప్రధానంగా ఉంది చంద్ర గారు. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్లు దోషులకు ఉరేసరి ఖరారు చేసిన హైకోర్టు ధర్మాసనం. ఇది 2013 జరిగిన దానికి ఈరోజు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా అన్ని పత్రికలు కూడా ఇది ప్రధానంగా ఉంది. దీనికి సంబంధించి దిల్సుఖ్ నగర్, చాదర్ఘాట్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్ల కేసులో దోషులకు మరణశిక్ష సరి అని హైకోర్టు ధృవీకరించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ 2016లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కల్పించడం లేదని, శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృధా ప్రయాసే అవుతుందని వ్యాఖ్యానించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పుపై దోషులు దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. మరణశిక్ష పడ్డ ఉగ్రవాదుల్లో అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వఖాస్ అలియాస్ నబీర్ అహ్మద్, మహమ్మద్ తసీన్ అఖ్తర్ అలియాస్ హసన్ అలియాస్ ఆర్మాన్ తుండే అలియాస్ సాగర్, వీళ్ళు ఎవరైతే ఉగ్రవాదులున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా మరణశిక్ష విధించింది కోర్టు. సో ముందుగా ఎన్ఐఏ కోర్టు అది మరణశిక్ష ఏదో విధించిందో దాన్ని మన హైకోర్టు కూడా ధృవీకరించింది. అందులో ఇది పేపర్స్ రిపీట్గా వస్తున్నాయి. ఏడో తారీఖు వచ్చింది. సో ఇక ఈనాడుకు వద్దాము. ఈనాడులో ప్రధాన అంశాలు ఉన్నాయి. వారికి ఉరేసరి అది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఇది కూడా దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్ల కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు సంబంధించిన వార్త చూడండి. మొత్తం అది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు. సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసి అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు 5 గురి ఖరారు చేసిన ధర్మాసనం. హైదరాబాద్ లోకం చూడకుండానే అమ్మ కడుపులోనే ఊపిరి వదిలిన పసిగుడ్డుతో పాటు 18 మంది మరణించటం సహా 130 మంది తీవ్ర గాయాల పాలయ్యేందుకు కారణమైన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లలో పాల్పడిన ఇండియన్ ముజాహిద్దీన్ ఐఎం ఉగ్రవాదులకు ఉరి శిక్ష తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. శాంతి భద్రతకు భంగం కలిగించడమే లక్ష్యంగా చేపట్టిన వ్యవస్థీకృత నేరంలో నిందితులు భాగస్వాములని పేర్కొంది. ఇది ప్రధానం. దీని మీద హైకోర్టు మరోసారి స్పష్టత చేసింది. అంతకుముందు ఏదైతే ఎన్ఐఏ కేసుకు సంబంధించిన దాంట్లో హైకోర్టు ఉరి తప్పనిసరి అని వారిలో పరివర్తన ఉండే పరిస్థితి లేదనే దాని మీద ఖరారు చేసి పటేల్ స్ఫూర్తితో మతతత్వంపై పోరు. ఇది ఆయనకు నెహ్రూతో సత్సంబంధాలు ఉండేవి, విభేదాలు ఉన్నట్లు భాజపా చిత్రీకరిస్తుంది. విస్తృత సిడబ్ల్యూసీలో ధ్వజమెత్తిన ఖర్గే మత రాజకీయాలను ఖండిస్తూ తీర్మానం. ఇది నిన్న సిడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో నిర్వహించినటువంటి ప్రార్థనా కార్యక్రమంలో అంబికా సోని, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సోనియా గాంధీ. సో మరొక వార్తలో ప్రధానమైన ఇది కాంగ్రెస్ భాజపాల ఉమ్మడి సీఎం రేవంత్ కంచె గచ్చిబౌలి
భూముల వేల వెనక భారీ కుంభకోణం, అందులో భారతీయ జనతా పార్టీ ఎంపీ కూడా ఉన్నారు, త్వరలో వివరాలు బయట పెడతా. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని, ముఖ్యమంత్రిని కాపాడుతున్నది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వేనని కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు. అనేక స్కాములపై ఆధారాలు ఇచ్చిన కేంద్రం స్పందించట్లేదని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ భాజపాల ఉమ్మడి ముఖ్యమంత్రి లెక్క ఉన్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నందినగర్ నివాసంలో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇది ప్రధానంగా ఒక వ్యూహాత్మకమైన విమర్శగా చెప్పొచ్చు. కాంగ్రెస్ బీజేపీల ఉమ్మడి సీఎం అని. అదేవిధంగా నిన్న కూడా మనం భారతీయ జనతా పార్టీ కూడా కామెంట్ చేసింది. అదే విధంగా బండి సంజయ్ గారు చెప్పారు, అది మన కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎలక్షన్స్ అప్పుడు, నేను సీఎం గానే ఫస్ట్ చేసేదే కేటీఆర్ బొక్కలు వేస్తాడు, మరి ఏమైంది ఇప్పటిదాకా ఎటువంటి చర్య తీసుకోలేదు, వాళ్ళిద్దరు ఒకటే అనేది భారతీయ జనతా పార్టీ అంటుంది. ఈ ఎలక్షన్ ముందు నుంచి ఇలా నడుస్తా ఉంది, దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య స్నేహం ఉందని, దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ విమర్శించిన, బీజేపీ విమర్శించిన, మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి రెండు పార్టీలు స్నేహం అనేది ఒకళ్ళకొకళ్ళు విమర్శలు లేదంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు తెలివిగా, వ్యూహాత్మకంగా, అంటే తన యొక్క వ్యూహంలో భాగంగా ప్రభుత్వాన్ని నడిపినట్టుగా భావించాల్సిన అవసరం. ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్ ఏమంటుంది, బీజేపీతో స్నేహం ఉంటుందంట, బీజేపీ ఏమంటుంది, బీఆర్ఎస్ తో స్నేహం అంటుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు గుప్పించి అతలాకుతలం చేయాల్సిన పరిస్థితి. మరోపక్క కేసీఆర్ గారు ఏమంటా ఉన్నారు, బీఆర్ఎస్ అధినాయకత్వం ఏదైతే తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత చవి చూసింది, సంవత్సర కాలంలోనే ఆయనే రేవంత్ రెడ్డి నాయకత్వంతో ముందుకు పోయినట్టయితే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా ఈజీగా గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కానీ, కేసీఆర్ గారు కానీ, లేదంటే ఇతర నాయకత్వం కానీ భావిస్తా ఉంది. అంటే మనం ఆలోచించుకోవాల్సింది, నిజంగానే బీఆర్ఎస్ ఎన్నికల సందర్భం దాకా వేచి చూస్తుందా, బీజేపీ వ్యూహం ఏంటి, కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఉన్నాయా లేకపోతే ఒకటే వర్గం ఉందా, రేవంత్ రెడ్డి గారు కి పూర్తి స్థాయి మద్దతు ఉందా కాంగ్రెస్ లో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కొత్తగా కాంగ్రెస్ లోకి వచ్చిన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, అందులో చాలా వెనక కసరత్తు తోటి రేవంత్ రెడ్డి గారు పటిష్టమైన నాయకత్వంలోకి వచ్చారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు సన్నిహితం, ఆయన ఆశీస్సులు, అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, అదే విధంగా జనసేన కూటమి. అంటే రేవంత్ రెడ్డి గారుకి పూర్తి స్థాయిలో కష్టాల్లో సపోర్ట్ చేసిన పార్టీ తెలుగుదేశం. అదేవిధంగా తెలుగుదేశం యొక్క సానుభూతి పరులు, తెలుగుదేశం యొక్క అనుబంధంగా అనుకూలంగా ఉన్న నాయకత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా తెర మీద తీసుకురావడానికి చాలా కష్టపడ్డది. ఇప్పుడు అటు ఖమ్మం వైపు నుంచి కానీ, అదేవిధంగా హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో, గ్రేటర్ హైదరాబాద్ లోనే పెద్ద స్థాయి వ్యాపార రంగాలు ఇట్లాంటివన్నీ కూడా చాలా తీసుకున్నట్టయితే చాలా పటిష్టమైన నాయకత్వం రేవంత్ రెడ్డి గారు ఉంది ఈ రోజు కూడా. మరి అటువంటి సందర్భంలో బీఆర్ఎస్ అగ్రనాయకత్వ విమర్శలు, సాక్షాత్ కేసీఆర్ గారే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కొనసాగితే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమని, అది అనుకూలమవుతుందా లేకపోతే వ్యతిరేకం అవుతుందా, రేవంత్ రెడ్డి గారి వ్యూహం. రెండు ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్ రాష్ట్రంలో, తెలంగాణలో అధికారంలో ఉంటే విమర్శల దాడి కొనసాగించకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిజంగానే ప్రజా వ్యతిరేకత ముందుకు పోతా ఉందా, వేటిల్లో పోతా ఉంది, దానికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇది ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి. 18,000 కోట్ల ఆదాయం అయితే దాదాపుగా 12,000 కోట్లు ఖర్చులకి వెళ్ళిపోతే మిగిలిన 6,000 కోట్లతో సంక్షేమ పథకాలు చేయడం కష్టతరం. అంటే ఒక నెలలో ఒకటి చేస్తే అసలు ఇంకోటి చేసే పరిస్థితి లేదు. ఈవెన్ ఉద్యోగస్తుల యొక్క రిటైర్మెంట్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ కానీ తీర్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు సంవత్సర కాలం ఆగాలి అనేది చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా చెప్పారు. మరి ఈ పరిస్థితుల్లో
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రాష్ట్ర అధినేతగా రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఆర్థిక పరంగా నష్టం చేసింది, ఆర్థిక పరంగా ఎటువంటి బడ్జెట్ కానీ నిధులు కానీ చేతిలో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది అనే దాంట్లో జనాలకి పూర్తి స్థాయిలో చెప్పారు ఆయన. అసలు రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిస్థితి లేదని. అందులో భాగంగానే ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ చేసేయడానికి ఎస్సీయు భూమి 400 ఎకరాలు వాళ్ళకి వ్యాపార రంగం వైపు ఇండస్ట్రీస్ ని తీసుకురావడం కోసం ఐఐసికి అప్పచెప్పి తద్వారా డెవలప్ చేయాలని. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏం చెప్తుంది, ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా జాతీయ స్థాయిలో ఉన్న విద్యా సంస్థని దాన్ని పూర్తి స్థాయిలో వివాదంలోకి తీసుకెళ్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అనేది బీఆర్ఎస్ పార్టీ. వీటన్నిటిని మనం తీసుకున్నట్టయితే ఏదైతే కేటీఆర్ గారి విమర్శలు, కాంగ్రెస్ భాజపాలో ఉమ్మడి సీఎం రేవంత్, లేకపోతే బీజేపీ విమర్శినట్టు బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్, అసలు ఏ విధమైనది జనాలకి కొద్దిగా ఆశ్చర్యకరం ఏంటంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారు పట్ల బీఆర్ఎస్ వైఖరి కానీ బీజేపీ వైఖరి కానీ అంటే రెండు పార్టీలు ఆందోళన చేయాలి, దానికి సంబంధించిన ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి. అట్లా కాకుండా మిత్రత్వం మీద, బంధుత్వం మీద, బంధం మీదనే ప్రధానమైన విమర్శలు, ఆరోపణలు లేకపోతే సభ్య విమర్శలు కొనసాగుతామని. ఏది ఏమైనప్పటికీ ఈ అంశంలో రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా ప్రభుత్వాన్ని నడిచినట్టుగానే భావించాలి. ఇంకా నిన్న వర్షం పడింది మహబూబ్ జిల్లాలో కురవి మండలంలో లచ్చిరామ్ తండాలో ఈదురుగాలు ఎగిరిన ఇంటి ఇది అని చెప్పేసి ఇచ్చారు. ఇక రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఇది కూడా అంటే ఇది ముఖ్యమైన అంశం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనే పరిస్థితిలో ఈ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ప్రధానమైన భూమిక ఉంటుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు 18,000 కోట్ల ఆదాయం వస్తూ ఉందో దాంట్లో రెవెన్యూ శాఖ నుంచి ఎక్కువగా ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆదాయం వచ్చేదాన్ని ఇంకా ప్రజలకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సులభతరంగా చేసే సిస్టమ్ కానీ, స్లాట్ బుకింగ్ దాని మీద గంటల తరబడి వెయిట్ చేయకుండా వెంటనే రిజిస్ట్రేషన్ చేసే విధంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రేపటి నుంచి అమలు. 2 రిజిస్ట్రేషన్ల అడ్డుకట్లకు చట్ట సవరణ. రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే ఏదైతే ఈ నెల 10వ తేదీ నుంచి మెరుగైన సేవలు అందుతాయని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో 22 సబ్ రిజిస్ట్రార్లో కూడా పైలట్ ప్రాజెక్ట్ గా నూతన విధానంగా అందుబాటులో తెస్తామని చెప్పి అన్నారు. గంటల తరబడి నిరీక్షించే పని లేకుండా 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తయ్యేందుకు కార్యాచరణ అని చెప్పి ప్రకటించారు. అయితే ఆదాయం పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖని రిజిస్ట్రేషన్ సరళీకృతం చేయటం అనేది మంచి విధానమే. కానీ రిజిస్ట్రేషన్ శాఖలో అనేక ఇబ్బందులు ఉంటాయి. అవి ఏ విధంగా తీసుకెళ్తారు ముందుకు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక అంశం ఉంది. పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి గాయాలు. సింగపూర్ లో సమ్మర్ క్యాంప్ లో అగ్ని ప్రమాదం. ఏదైతే చిన్న కుమారుడు సింగపూర్ లో స్కూల్లో చదువుతా ఉన్నారు, దానికి సంబంధించి అగ్ని ప్రమాదం జరిగిందనే వార్త మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోనే ఇండియా వైడ్గా ఇది జాతీయ స్థాయిలో ప్రధానమైన వార్తగా మారిన సందర్భం నిన్న గాని ఈ రోజు గాని. సింగపూర్ లో సమ్మర్ క్యాంప్ లో అగ్ని ప్రమాదం, బాలిక మృతి, 20 మంది గాయాలు. మార్క్ శంకర్ చేతులు కాళ్లకు కాలిన గాయాలు. సింగపూర్ వెళ్ళారు, రీచ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారు, అదేవిధంగా చిరంజీవి గారు కుటుంబం వెళ్ళిన పరిస్థితి ఉంది. త్వరగా కోలుకోవాలనే దాంట్లో ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ లేదంటే ప్రధానమైన నాయకత్వం, ప్రధానమంత్రి, అదేవిధంగా ఇతర చాలా పెద్ద నాయకులు అందరూ కూడా దాని మీద త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వాళ్ళంతా కూడా మాట్లాడిన సందర్భం ఉంది. చాలా మంది ఆయనకి ఫోన్ చేసి కూడా పరామర్శించిన పరిస్థితి చూసాము వాళ్ళు. ఐదుగురికి ఒకేసారి అదే సేమ్ త్రిశూల జెండా పేరుకు సంబంధించి 5 మంది 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 5 మం
పోలవరం ముంపుపై సిడబ్ల్యూసితో సర్వే థర్డ్ పార్టీ. అంటే ఇది ప్రధానంగా ముఖ్యమైన వార్త. ఎందుకంటే పోలవరం సంబంధించిన అంశంలో 2 రాష్ట్రాల్లో ప్రధానమైన అంశం ఇది. పోలవరం ముంపుపై సిడబ్ల్యూసితో చర్చ, సర్వే థర్డ్ పార్టీతో చేయించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అంగీకారం, జాయింట్ సర్వేకు ఒప్పుకొని ఏపీ. కిన్నెరసాని, ముర్రేడు వాగు సహా స్థానిక వాగు వరద ప్రభావంపై జాయింట్ సర్వే చేయాలని తెలంగాణ డిమాండ్. భద్రాచలం టౌన్ లో ముంపు, మణుగూరు బాధితుల ప్లాంట్ ముప్పు పైన స్టడీ చేయించాలని విజ్ఞప్తి. తెలంగాణ డిమాండ్లకు ఒప్పుకోమని ఏపీ మొండి వాదన. అన్నింటికీ పాత సర్వేలు ఉన్నాయంటూ వితండవాదం. ఒక కిన్నెరసాని పైన జాయింట్ సర్వేకు ఓకే. గోదావరి బనకచెర్ల లింకును ఆపాలని పోలవరం అథారిటీని కోరిన తెలంగాణ. హైదరాబాద్ లోని సిడబ్ల్యూసి ఆఫీసులో సమావేశం. ఇది ప్రధానమైన ఇబ్బందిగా ఉన్న అంశం 2 రాష్ట్రాలకు కూడా. ఎందుకంటే జాయింట్ సర్వేకి ఏపీ ఒప్పుకోవట్లేదు అనేది వెలుగులో వార్త ఉన్నది. ఇది అట్లా కాకుండా కిన్నెరసాని పైన జాయింట్ సర్వేకి మాత్రం ఓకే అన్నారు. కానీ అధికారులు మధ్య ప్రైవేట్ సర్వే ద్వారా 2 రాష్ట్రాలకు సంబంధించిన జాయింట్ సర్వే చేయాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. కానీ ఆంధ్ర ప్రభుత్వం మాత్రం పాత సర్వేలే ఉన్నాయి, దాని మీద కొత్త సర్వే జాయింట్ సర్వే అవసరం లేదనేది చెప్పిందనేది వెలుగు వార్త. అయితే దీని మీద ఉమ్మడి అధికార యంత్రాంగం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అంటే స్టోరీ ఇలాగా రాసే వార్త ఏ విధంగా ఉంటది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావాల్సి ఉంటది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం జలవనరుల శాఖ నుంచి కూడా 2 శాఖల నుంచి కూడా ప్రకటన జారీ చేసినట్టయితే దానికి సంబంధించిన వాస్తవాలు ఏందనేది తెలిసే పరిస్థితి ఉంటది. అయితే ఇక్కడ మా పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో రాష్ట్రం ఏర్పడే ముప్పు సమస్యపై సర్వే చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పిపి అంగీకరించింది. జాయింట్ సర్వేకు ఒప్పుకోమని ఏపీ అప్పటిలాగానే కొర్రీలు పెట్టగా థర్డ్ పార్టీతో సర్వే చేయించేందుకు పీపీఏ ఓకే చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ టీంతో సర్వే చేయిస్తామని తెలిపింది. పోలవరం ముంపు సమస్యపై హైదరాబాద్ లో సిడబ్ల్యూసి ఆఫీసులో మంగళవారం ఈ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ ఇవన్నీ ఈఎన్సి అనిల్ కుమార్, గోదావరి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అధికారులు, పీపీఏ ఆఫీసర్లు, ఏపీ సిఈలు పాల్గొన్నారు. పోలవరం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 45.72 మీటర్ల వద్ద తెలంగాణలో ఏర్పడే ముంపుపై అధికారులు సౌకర్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాని యొక్క రిజర్వాయర్ లెవెల్, దానికి సంబంధించి పోలవరం రిజర్వాయర్ లెవెల్, దాని తర్వాత ఏదైతే ముంపుకు గురవుతుందో దానికి సంబంధించి సర్వేలు, లాభ నష్టాలు పూర్తి స్థాయిలో 2 రాష్ట్రానికి సంబంధించిన శాఖ ఉన్నతాధికారులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం అనుకూలంగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే కేంద్ర శాఖ ఏదైతే ఉందో సెంట్రల్ వాటర్ కమిషన్, అది బాధ్యత వహించి పెద్ద తరహాగా 2 రాష్ట్రాలకి సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ డీజీపీ ఎవరు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానల్ లిస్ట్ రెడీ చేస్తున్న ప్రభుత్వం. లిస్ట్ లో రవిగుప్తా, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, మరో 2 ఐపీఎస్లు, 2 పేర్లు ఈపీపీఎస్ కి పంపేందుకు ఏర్పాట్లు. ఇది ప్రధానమైన వార్తగా చూడాలి. ఏదైతే డీజీపీకి సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వ శాఖకి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమైన అధికారిగా సిఎస్ గాని డీజీపీ గాని ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధానంలో ప్రభుత్వానికి అనుకూలమైన విధానంలో ఉన్నతాధికారి పనిచేసే విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటం, దానికి 5 పేర్లు పంపే పరిస్థితి, దాంట్లో నుంచి రికమెండ్ చేస్తూ ఒక 2 పంపించే పరిస్థితిని మనం ఇక్కడ చూసాం. ఈ ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు, సిట్ అధికారులకు సమాచారం అందించిన పాస్పోర్ట్ అథారిటీ. ఇప్పటికే ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు, 10 గంటల పాటు శ్రవణ విచారణ, ఏమడిగినా తెలియదు, గుర్తులేని సమాధానం, ఫోన్ పాస్వర్డ్ చెప్పని నిందితుడు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పుడు దాదాపుగా ఒక 1 year నుంచి నడుస్తా ఉంది ఈ కేసు. ప్రభుత్వం మారగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వార్తలు ప్రాధాన్యత సంతరించుకుంది. గత ప్రభుత్వంలో
ప్రభుత్వం ప్రాధాన్యతతో ముందుకు పోయిన పరిస్థితి. అప్పుడు ఆ అధికార యంత్రాంగం సన్నిహితంగా ఎవరు వెళ్తారో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పే పరిస్థితి ఉంటది. దీని మీద వివాదం జరిగినప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, గత ప్రభుత్వంలో పెద్దలు చెప్పింది అంటే ఏ ప్రభుత్వం అయినా ఆ యొక్క పరిస్థితులు దాని మీద సమాచారాన్ని తెచ్చే పరిస్థితి ఉంటది, తెలుసుకునే పరిస్థితి ఉంటది. అది ప్రభుత్వ యంత్రాంగంలో కొనసాగే దాంట్లో భాగం అనేది అందరూ చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఏ విధంగా ట్యాపింగ్ జరిగింది, ఏ విధంగా చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే పెద్ద స్థాయిలో చేసిన పరిస్థితి అని, ఎలక్షన్ల సందర్భంగా చేసిన అనేక వార్తలు అంటే దానికి ట్యాపింగ్ కి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత వచ్చే విధంగా దీని మీద వార్తలు రావటం జరిగింది. అందువల్ల దీన్ని ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం జాతీయ స్థాయిలో ప్రధానమైన వార్తగా మారింది. దీని మీద అటువంటి అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి విచారణ అనేది కూడా కొనసాగిస్తోంది.